హాయ్ హలో వెల్కమ్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాల్టి మన వీడియో దేని గురించి అంటే అమెరికాలో వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, మనకి ఏదైనా మిగులుతుందా లేదా దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్లో వీడియోను చూస్తూ ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ గా అమెరికాకి జాబ్ పర్పస్ మీద వచ్చే వీసా వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. వాళ్ళు H1B వీసా అండ్ L1 వీసా. మిగతా చాలా వీసాలు ఉన్నాయి అమెరికా రావడానికి. కాకపోతే ఈ వీడియోలో నేనైతే H1B వీసా, L1 వీసా జాబ్ చేసుకునే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. దీంట్లో ఫస్ట్ H1B వీసా మీద వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి LCA అనేది ఉంటుందండి. LCA అంటే లేబర్ కండిషన్ అప్లికేషన్ అని చెప్పేసి, ఇది H1B ఎప్పుడైతే మనం ఫైల్ చేస్తున్నామో, ఏదైతే మన కంపెనీ H1B పిటిషన్ అనేది ఫైల్ చేస్తుంది కదా, ఆ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు ఈ LCA కూడా ఫైల్ చేస్తారు. అంటే పర్టికులర్ పర్సన్ కి తన జాబ్ రోల్ అనేది వాళ్ళు ఒక జాబ్ రోల్ ఇస్తారు. ఆ జాబ్ రోల్ ని బట్టి ఎంత మినిమం వేజ్ రావాలి, వాళ్ళుండే స్టేట్ ఎక్కడ, వాళ్ళుండే కౌంటీ ఏంటి, వాళ్ళకి మినిమం వేజ్ ఎంత ఉండాలి, దాంట్లో కూడా మళ్ళీ లెవెల్స్ ఉంటాయండి. L1, L2, L3, L4 లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ ని బట్టి మినిమం వేజ్ అనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటుందన్నమాట. దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు గూగుల్లో కానీ లేకపోతే ఏదైనా సెర్చ్ ఇంజిన్ లో H1B వేజెస్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు OFLC వేజ్ సెర్చ్ అని చెప్పేసి, ఇది అఫీషియల్ US డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వెబ్సైట్ అండి. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మీ శాలరీ అంటే మీ LCA ప్రకారం, మీ జాబ్ రోల్ ప్రకారం మీ శాలరీ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే డేట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే ఇప్పుడు అప్కమింగ్ ఇయర్ ఫైలింగ్ ఏదైతే జరుగుతుందో ఆ డేట్ సెలెక్ట్ చేస్తున్నాను. 2025-26 డేట్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇండస్ట్రీ ఏమో ఆల్ ఇండస్ట్రీస్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇప్పుడు మీ జాబ్ రోల్ ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఏదైతే H1B ఫైలింగ్ జరిగేటప్పుడు ఒక జాబ్ రోల్ అనేది ఏదైతే డిసైడ్ అయి ఉంటుంది కదా, ఆ జాబ్ రోల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంప్యూటర్ అని ఇస్తున్నాను. కంప్యూటర్ అని ఇస్తే మనకి ఏంటంటే IT రిలేటెడ్ ఎక్కువ H1B మీద వచ్చే వాళ్ళందరూ IT రిలేటెడ్ ఉంటారు కాబట్టి మొత్తం ఇవన్నీ వీటిని సాక్ కోడ్స్ అంటారు అనమాట. ఏదైతే 15-1241, 15-1244 ఉంది కదా, ఈ వీటిని సాక్ కోడ్స్ అంటారనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ IT రిలేటెడ్ అన్ని జాబ్ రోల్స్ ఇక్కడ మీకు వస్తున్నాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో నెట్వర్క్ అండ్ కంప్యూటర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసే స్టేట్ ఆర్ టెరిటరీ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏంటంటే మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టేట్లో వచ్చేసరికి నేను అరిజోనా అని సెలెక్ట్ చేస్తున్నాను. అరిజోనా సెలెక్ట్ చేసి కౌంటీ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అరిజోనాలో మీరు ఏ కౌంటీలో ఉంటారు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కౌంటీలో నేను ఏం సెలెక్ట్ చేస్తున్నానంటే ఇక్కడ నేను మన ఫీనిక్స్ ఉంది కదా, ఫీనిక్స్ కౌంటీ సెలెక్ట్ చేస్తున్నాను. సో సబ్మిట్ చేసిన తర్వాత నేను ఇక్కడ మనకి ఆ ఏరియాలో మనకి ఎంత మినిమం వేజ్ డిసైడ్ అయ్యి ఉందని చెప్పేసి ఇక్కడ మీకు ఆల్రెడీ లెవెల్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఎంత ఇవ్వాలి ఏంటని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్లో మీకు మినిమం వేజ్ కంపల్సరీ మీకు LCA ఫైలింగ్ జరిగేటప్పుడు మినిమం వేజ్ అయితే ఫైల్ చేస్తారు వాళ్ళు. దీనికంటే తక్కువ అయితే ఉండదు, ఎక్కువైతే ఉంటుంది. సో అదే సేమ్ నెట్వర్క్ అండ్ కంప్యూటర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సేమ్ స్టాక్ కోడ్ని మీరు వేరే స్టేట్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. కాలిఫోర్నియా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ వేరే స్టేట్ సెలెక్ట్ చేసి చూస్తున్నాను. సేమ్ నేను స్టాక్ కోడ్ మార్చట్లేదు. అండ్ కౌంటీ వచ్చేసి నేను ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో కౌంటీ పెడతాను. ఇక్కడ నేను శాన్ ఫ్రాన్సిస్కో కౌంటీ పెడితే ఇప్పుడు ఇక్కడ చూస్తే వేజ్ లెవెల్ మళ్ళీ చేంజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ వేజ్ లెవెల్స్ సేమ్ స్టాక్ కోడే, బట్ మీకు ఆ స్టేట్ అండ్ కౌంటీని బట్టి ఆ వేజ్ లెవెల్ అనేది చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఒక 2000-3000 ఉందనుకోండి. అదే మీరు ఫీనిక్స్కి వెళ్తే అరిజోనాలో మనకి సేమ్ డబుల్ బెడ్రూమ్ లేకపోతే సింగిల్ బెడ్రూమ్ 1800 అట్లా వస్తుంది అనమాట. సో మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది వేరీ అవుతుంది ఆ కౌంటీకి, ఈ కౌంటీకి, ఆ స్టేట్కి, ఈ స్టేట్కి. మీకు సాక్ కోడ్ సేమ్ అయినా కానీ బట్ ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది, అక్కడ ఏంటంటే సేమ్ సాక్ కోడ్కి కొంచెం తక్కువ శాలరీ ఉంటుంది అనమాట. చూశారు కదా, ఈ విధంగా మనం ఏంటంటే మన LCAలో మనకున్న జాబ్ రోల్ ప్రకారం మనకి ఎంత శాలరీ మినిమం ఉంది అని చెప్పేసి కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. L1 వీసా వాళ్ళకైతే ఈ LCA అనేది ఉండదండి. ఓన్లీ H1B వీసా వాళ్ళకే ఈ LCA ఉంటుంది. ఎవరైతే H1B వీసా మీద వస్తారో వాళ్ళ స్పౌస్ కానీ వాళ్ళ పిల్లలకు కానీ H4 వీసా ఉంటుందండి. అంటే దీన్ని డిపెండెంట్ వీసా అంటారు. అలాగే L1 వీసా మీద వచ్చే వాళ్ళకి L2 వీసా అని చెప్పేసి ఉంటుంది. L1 వీసా మీద వచ్చిన వాళ్ళు L2 వీసా అంటే వాళ్ళ స్పౌస్ వర్క్ చేసుకోవచ్చు. కానీ అదే H1B వీసా మీద వచ్చిన వాళ్ళు H4 డిపెండెంట్ ఎవరైతే
ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేయడానికి ఉండదండి. వాళ్ళకి ఈఏడి రావాలి. ఈఏడి వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. ఈఏడి ఉంటేనే వాళ్ళు వర్క్ చేసుకోగలరు. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే L1 వీసా మీద వచ్చిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు. H1B వీసా మీద ఉన్న వాళ్ళు ఐదర్ ఎవరికైతే H1B వీసా ఉందో వాళ్ళే వర్క్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు వర్క్ చేసుకోకూడదు. అంటే ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే H1B మీద ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఆమెకి H1B ఉంది, హస్బెండ్ కి H1B ఉంది, వైఫ్ కి H1B ఉంటే వాళ్ళిద్దరు వర్క్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు. H4 ఉంటే అంటే డిపెండెంట్ వీసా ఉంటే మాత్రం వర్క్ చేసుకోకూడదు. వాళ్ళకి ఈఏడి వచ్చే వరకు వెయిట్ చేయాలి. అయితే మనం ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు నేను మీకు చెప్పాక LCA ఉంటుంది. LCAలో మినిమం వేజెస్ ఎంత ఉంటాయి ఏంటి అని చెప్పేసి చెప్పా కదా. ఆ మినిమం వేజ్ ప్రకారం చూసుకుంటే మంత్లీ మనకి ఎంత వస్తుంది ఆఫ్టర్ డిడక్షన్స్ అని చెప్పేసి దాని మీద బేస్ చేసుకొని మీకు ఆల్రెడీ మీకు ఎవరికైతే H1B మీద కొత్తగా వస్తున్నారో మీ LCలో మీ శాలరీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మంత్లీ డిడక్షన్స్ ఉంటాయి. దాదాపుగా ఒక 30% అయితే డిడక్షన్స్ ఉంటాయండి మంత్లీ. మీరు ఆ 30% తీసేసుకొని మీకు మంత్లీ ఎంత వస్తుందో మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి నేను చెప్పట్లేదు ఇక్కడ అది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి మంత్లీ దేనిపైన ఎంత ఖర్చు పెడతాం దాని గురించి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు హౌస్, నేను ఇక్కడ ఎక్స్పెన్సెస్ ని కొన్ని బ్రేక్ డౌన్ చేశానండి కొన్ని ఐటమ్స్ కింద. ఏంటంటే మనకి హౌసింగ్ అండ్ యూటిలిటీస్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లివింగ్ కాస్ట్లు కానీ, ఈ విధంగా నేను బ్రేక్ డౌన్ చేశాను. ఈ బ్రేక్ డౌన్ చేసి ప్రతి దాని గురించి నేను మీకు చెప్తాను మనకి ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు హౌసింగ్ గురించి తీసుకుంటే మనం ఎవరైతే కొత్తగా అమెరికాకు వస్తున్నారో రాగానే మనకి కావాల్సింది ఫస్ట్ అయితే మనకి ఇల్లు కావాలి. మీరు బ్యాచిలర్ గా వస్తే మీకు ఎత్తుక్కుంటారు, మీరు ఇంకా ఎక్కడెక్కడ బ్యాచిలర్స్ ఉన్నారు ఆ ఏరియాలో ఏంటి అని చెప్పేసి ఎత్తుక్కొని మీరు అక్కడికి వెళ్ళిపోతారు. బ్యాచిలర్ గా వచ్చే వాళ్ళకి ఫస్ట్ అంత పెద్ద ఖర్చులేమి ఉండవు. మహా అయితే వాళ్ళకి మంత్లీ ఇంటి రెంట్ మహా అయితే ఒక $400-500 ఇంటి రెంట్ పోయినా కానీ మళ్ళీ వాళ్ళకి గ్రాసరీస్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్స్ కానీ వీటన్నిటికి కలిపి ఒక 200 వరకు అవుతుంది. వాళ్ళకి మహా అయితే మంత్లీ 600 అవుతుంది. నేను వాళ్ళని టార్గెట్ చేసి ఈ వీడియో చేయట్లేదు. ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక ఫ్యామిలీ ఎవరైతే వస్తున్నారో కొత్తగా అమెరికాకి వాళ్ళని బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ హౌసింగ్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే మినిమం వచ్చేసి దాదాపుగా ఒక 1500 నుంచి 2000 వరకు ఉంటుందండి. అదే డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకోవాలంటే మినిమం 2000 నుంచి 2500 వరకు ఉంటుంది. దీనికంటే ఎక్కువ కూడా ఉంటుంది అనమాట. దీనికంటే తక్కువ అయితే చాలా కష్టం దొరకటం, మనకి ఎక్కువైతే ఉంటుంది అనమాట. దీనికంటే ఎక్కువ కూడా ఉంటాయి. నేను ఏంటంటే ఇక్కడ మినిమం తీసుకున్నాను. సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసరికి $1500 నుంచి $2000, డబుల్ బెడ్రూమ్ వచ్చేసరికి $2000 నుంచి $2500. ఇక్కడ మనకి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఏదైతే మీకు నలుగురు అంటే ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారంటే కంపల్సరీ ఇక్కడ ఏంటంటే మనం డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలండి. మనకి ఇక్కడ లాస్ ప్రకారం ఏంటంటే వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ ఇవ్వరు, డబుల్ బెడ్రూమే తీసుకోవాలి కంపల్సరీ. ఇంకా మీరు 2000-2500 పెట్టుకోవాల్సింది ఇద్దరు పిల్లలు ఉంటే. లేదు మనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కిడ్డే ఉన్నాడు అంటే మనకి సింగిల్ బెడ్రూమ్ దొరుకుతుంది 1500 నుంచి ఒక 2000 మధ్యలో. ఇప్పుడు హౌస్ అయిపోయింది. హౌస్ అయిపోయిన తర్వాత మనకి ఏముంటాయి యూటిలిటీస్ ఉంటాయి, లైక్ వాటర్ కానీ, సివేజ్ కానీ, ట్రాష్ కానీ ఇవి ఉంటాయి కదా. వీటన్నిటికీ మినిమం మనకి మంత్లీ ఒక $150 వరకు అవుతుందండి. తర్వాత మనకి మెయిన్ ఏముంటుంది, పవర్ బిల్ ఉంటుంది అనమాట. ఈ పవర్ బిల్ ఎట్లా ఉంటుంది అంటే మనకి సమ్మర్ లో ఒక రకంగా ఉంటుంది, వింటర్ లో ఒక రకంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి వింటర్ లో అనే హీటర్ల వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పవర్ బిల్ అనేది వింటర్ లో చాలా ఎక్కువగా ఉంటుంది, సమ్మర్ లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం హీటర్ లాంచ్ చేయం కాబట్టి వింటర్ లో ఒక 200 నుంచి 250 వరకు పవర్ బిల్ ఉంటే అదే సమ్మర్ లో మనకి 100 నుంచి 120 వరకు ఉంటుంది. తర్వాత మనకు కావాల్సింది ఏంటి, ఇంటర్నెట్. ఎందుకంటే మన వర్క్ కోసం మనకి ఇంటర్నెట్ కంపల్సరీ కావాలి కాబట్టి ఇంటర్నెట్ తీసుకుంటే ఇక్కడ మినిమం ఇంటర్నెట్ అనేది మనకి $40 నుంచి $50 వరకు ఉంటుంది. ఇప్పుడు మనకి హౌసింగ్ అండ్ యూటిలిటీస్ కి సంబంధించిన అన్ని వచ్చేస్తాయి. హౌసింగ్ రెంట్ కానీ, యూటిలిటీస్ ఎంత అవుతాయి ఏంటి అని కానీ, అండ్ పవర్ బిల్ ఎంత అవుతుంది ఏంటి అని కానీ, ఇంటర్నెట్ అండ్ ఇంకొకటి దీనికి యాడ్ చేయాల్సింది ఏంటంటే హౌస్ ఇన్సూరెన్స్ అనమాట. ఇక్కడ మనకి లీజ్ సైన్ చేసేటప్పుడు వాళ్ళకి మనం ప్రూఫ్ చూపించాలి, మేము ఇన్సూరెన్స్ తీసుకున్నాము అని చెప్పేసి ప్రూఫ్ చూపించాలి. ఇన్సూరెన్స్ మనకి మంత్లీ ఒక $15 వరకు ఉంటుంది అనమాట. సో హౌస్ అండ్ యూటిలిటీస్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే కమ్యూనికేషన్ మీన్స్ మొబైల్ బిల్. అంటే ఇప్పుడు ఇక్కడికి రాగానే మనము ఏదో ఒక మొబైల్ లైన్ తీసుకోవాలి. మనము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తీసుకున్నారంటే ఫోన్స్ ఇక్కడికి రాగానే చాలా మంది వారు ఫోన్స్ మార్చేస్తారు, కొత్త ఫోన్స్ తీసుకుంటారు. సో ఫోన్స్ ప్లస్ లైన్స్ కలిపి మనకి మంత్లీ ఇద్దరికి ఒక $100 నుంచి $120 వరకు అవుతుంది. లేదు ఇద్దరికి కాదు ఒకళ్ళే తీసుకున్నారు అంటే వాళ్ళకి ఒక $50 నుంచి $60 వరకు ఖర్చు అవుతుంది అనమాట. సో ఇది మనకి కమ్యూనికేషన్ లో నేను పెట్టుకున్నాను. దీన్ని ఏదైతే మొబైల్ బిల్స్ ఉన్నాయో దీన్ని నేను కమ్యూనికేషన్ లో పెట్టుకున్నాను.
పెట్టుకున్నాను. ఈ కమ్యూనికేషన్లో మనకి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరు కొత్త ఫోన్లు కొత్త లైన్లు తీసుకుంటే ఒక $100 నుంచి $120 వరకు ఉంటుంది. తర్వాత మెయిన్ ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్లో మీరు ఇక్కడికి మనము కంపల్సరీ ఇక్కడ ఏంటంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఎంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా కానీ మనకి ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ అయితే మనకి కొత్త కారో పాత కారో ఏదైనా కానీ ఒక కార్ అయితే ఉండాలి. కొత్త కారు తీసుకుంటే ఏంటంటే మనకి దాదాపు ఒక $750 వరకు మనకి మంత్లీ ఈఎంఐ అనేది మనం పే చేస్తాము. అండ్ గ్యాస్కి మనకి మంత్లీ ఒక $150 వరకు అవుతుంది. అంటే $900 వరకు మనకి కొత్త కార్ తీసుకుంటే ఖర్చు అవుతుంది. లేదు మనం ఓల్డ్ కార్ తీసుకుంటే ఏంటంటే మనకి అంత ఖర్చు ఉండదు. ఒక మహా అయితే ఒక $500 వరకు ఖర్చు అవుతుంది అనమాట. అండ్ కార్ తీసుకుంటే కాదు కదా, కార్కి మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఇన్సూరెన్స్ లేకపోతే మనము ఇక్కడ ఉండలేమండి. ప్రతి దానికి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది మనకి. అది ఇంటికైనా కానీ కార్కైనా కానీ హెల్త్కైనా కానీ కంపల్సరీ ఇన్సూరెన్స్ మస్ట్ అనమాట ఇక్కడ. ఇంకా సో కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం ఇక్కడ అమెరికాకి కొత్తగా వస్తాము, మనకి ఇక్కడ డ్రైవింగ్ రికార్డు ఉండదు కాబట్టి మనం కార్ తీసుకున్న కొత్తల్లో మాత్రం మనకి ఇన్సూరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మినిమం ఇన్సూరెన్స్ ఎట్లా మన కొత్తగా వచ్చిన వాళ్ళకైతే మినిమం $200 to $220 వరకు మంత్లీ మనకి ఇన్సూరెన్స్ అయితే కార్కి ఉంటుందండి. అదే పాత కార్ అయితే కొంచెం తగ్గుతుంది కానీ కొత్త కార్కి అయితే $200 నుంచి $220, $250, $300 కూడా వెళ్తుందండి. అది కూడా ఏంటంటే మన డ్రైవింగ్ రికార్డుని బట్టి మారుతూ ఉంటుంది. కాదు మనకి డ్రైవింగ్ రికార్డ్ అసలు ఉండదు కాబట్టి అమెరికాలో కొత్తగా వచ్చిన వాళ్ళకైతే మినిమం ఒక $200 అయితే మంత్లీ పెట్టుకోవాలి కార్ ఇన్సూరెన్స్ కి. ఏది ఇందాక చెప్పిన $750 ఈఎంఐ, ఒక $150 గ్యాస్, ఒక $200 ఇన్సూరెన్స్. అదే పాత కార్ అయితే మీరు కొంచెం ఒక దాంట్లో ఈఎంఐలో నుంచి ఏదైతే కార్ ఈఎంఐలో నుంచి ఒక $500 తగ్గించుకోవచ్చు అనమాట. ఒక $500 సేవ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇది కార్ ఉంటే. కాదు నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతాను, నా కార్ అవసరం లేదు అనిపిస్తే మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి మంత్లీ ఒక $100 నుంచి $120 వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనము హెల్త్ కేర్ గురించి మాట్లాడుకుందాము. అంటే హెల్త్ కేర్ అంటే ఏం లేదండి, మెడికల్ ఇన్సూరెన్స్. దాదాపుగా కంపెనీలన్నీ ఏం చేస్తాయంటే మెడికల్ ఇన్సూరెన్స్ కట్ చేసేసుకునే మనకి శాలరీలనే ఇస్తాయి. కానీ కొన్ని కన్సల్టెన్సీ రన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు, మనకి శాలరీ ఇచ్చేస్తారు డైరెక్ట్ గా. మనం ఏంటంటే ఆ శాలరీ మనకు వచ్చిన శాలరీలోంచే మళ్ళీ మనం మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి మళ్ళీ బయట వేరేగా. అది చాలా ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. మెడికల్ ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే మెడికల్ ఇన్సూరెన్స్ లేకుండా అయితే ఇక్కడ అసలు మనకి ఏది వర్కౌట్ అవ్వదు. కంపల్సరీ తీసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్ అనమాట మెడికల్ ఇన్సూరెన్స్ మాత్రము. దాదాపుగా దీనికి బయట తీసుకుంటే మనం పర్ పేచెక్ తీసుకుంటారు. ఇక్కడ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ మనకి శాలరీ అనేది బైవీక్లీ ఉంటుందండి. అంటే 2 వారాలకి ఒకసారి మనకి శాలరీ అనేది పడుతూ ఉంటుంది అనమాట. సో పర్ పేచెక్ తీసుకుంటే మనకి దాదాపుగా ఒక $400 నుంచి $500 వరకు మనకి మెడికల్ ఇన్సూరెన్స్ మనం పే చేసుకోవాలన్నమాట. అంటే నెలకి దాదాపుగా ఒక $1000 ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కి మనకి పోతా ఉంటుంది అనమాట. ఇంకా అదే కంపెనీ ప్రొవైడ్ చేస్తే దాంట్లో కూడా కొన్ని ప్లాన్స్ ఉంటాయండి. ఆ ప్లాన్స్ ని బట్టి మన మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మనకి పెరగటమా తగ్గటమా అని చెప్పేసి ఇంకా మనం తీసుకునే ప్లాన్ బట్టి ఉంటుంది అనమాట. సో హెల్త్ కేర్ ఇక్కడతో అయిపోతే హెల్త్ కేర్ తర్వాత మనకి మెయిన్ వచ్చేది అంటే లివింగ్ కాస్ట్. అంటే లివింగ్ కాస్ట్ లో నేనేమేమి పెట్టుకున్నా అంటే మనకి గ్రోసరీస్ కానీ, లేకపోతే మనం బయటికి వెళ్ళి డైనింగ్ కానీ, లేకపోతే అవుటింగ్ కానీ, లేకపోతే ఏదైనా సినిమాకి వెళ్తే దాని ఖర్చులు కానీ, వీటన్నిటి గురించి నేను ఏంటంటే లివింగ్ కాస్ట్ లో పెట్టుకున్నాను అనమాట. మెయిన్ గ్రోసరీస్ విషయానికి వస్తే మన గ్రోసరీస్ లో నేను ఏమి పెట్టుకున్నాను, వెజిటబుల్స్ కానీ, లేకపోతే మనకి ఫ్రూట్స్ కానీ, లేకపోతే పప్పులు కానీ, ఉప్పులు కానీ, ఏదైనా ఇంట్లోకి ఏదైతే ఇప్పుడు బాత్రూమ్ లో కావాల్సిన ఏదైతే ఉన్నాయో పెనాయిల్ కానీ, లేకపోతే లిక్విడ్లు కానీ అన్ని ఇంకా నేను గ్రాసరీస్ లో అన్ని పెట్టుకుంటే నాకు గ్రాసరీస్ మంత్లీ నాకు దాదాపుగా ఒక $600 నుంచి $700 వరకు నాకు గ్రాసరీస్ అవుతాయండి. ఇది ఏంటంటే మనకి ఫ్యామిలీస్ ఒక్కొక్క ఫ్యామిలీని అందరికి ఇదే అవుతుందని నేను చెప్పను, ఎందుకంటే అది డిపెండ్ అపాన్ ఫ్యామిలీ అనమాట. అంటే పర్సన్ బట్టి మారిపోతూ ఉంటుంది. అది నేనేంటంటే నాకు నేను ఇన్నాళ్ళు ఉండి నేను అబ్జర్వ్ చేసి నేను ఒక క్యాలిక్యులేషన్కి వచ్చింది ఏంటంటే $600 నుంచి $700 వరకు మంత్లీ మనకి గ్రాసరీస్ కింద అవుతాయి అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చాను నేను. గ్రాసరీస్ తర్వాత మనకి ఇంకా ఏంటి మనకి ఇప్పుడు లివింగ్ మీన్స్ డైనింగ్ లో మీరు మంత్లీ ఒక 2 సార్లు బయటకు వెళ్ళినా కానీ, లేకపోతే ఒకసారి బయటకు వెళ్ళినా కానీ మనకి ఎట్లా ఉంటుంది అంటే మనకి ఏదైనా బయటకు వెళ్ళి తినాలనిపిస్తుంది మనకి హోటల్స్ లో వాటికి వెళ్తే మనకి దాదాపుగా అక్కడ ఒక $60 to $100 వరకు మనకి మంత్లీ డైనింగ్ అయిపోతుంది. అట్లాగే డైనింగ్ కాకుండా అవుటింగ్ అంటే ఇప్పుడు మనకి వీకెండ్స్ ఉంటాయి, వీకెండ్స్ లో ఎక్కడికైనా బయట ఏదైనా ప్లేస్ ని విజిట్ చేయాలనుకుంటున్నాము, అట్లా వెళ్ళినప్పుడు అయ్యే ఖర్చులు, ఆ ఖర్చులు మంత్లీ మనం చూసుకుంటే ఒక 2 వీకెండ్లు మనం అట్లా బయటకు వెళ్ళినా కానీ ఒక $50 to $100 వరకు మనకి అవుటింగ్ ఖర్చు అవుతాయి అనమాట. అంటే నేను ఇంక్లూడింగ్ గ్యాస్ కానీ ఏదైనా కానీ అవుటింగ్ ఇంకా గ్యాస్ కానీ అక్కడ అవుటింగ్ బయటకు వెళ్ళినప్పుడు తింటాం కానీ ఏదైనా కానీ మొత్తం అక్కడ అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఒక $50 to $100 ఖర్చు అవుతుంది. అండ్ మూవీస్ కానీ లేకపోతే సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటాం మనం, నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఇట్లా సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకుంటాం కదా, వీటికి మనకి మంత్లీ ఎట్లా లేదన్నా కానీ ఇప్పుడు ప్రతి మంత్ సినిమాకి వెళ్తాము లేదు కానీ ఇది ఒక మంత్ వెళ్తాము, ఒక 2-3 నెలలకి మంచి ఏదైనా మంచి మూవీ వచ్చిందంటే వాటికి వెళ్తాం కాబట్టి మనకి ఇది కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ 4 పిల్లలు కానీ మనము 2 భార్యాభర్తలు ఒక సినిమాకి వెళ్ళారంటే మినిమం ఒక $70
అయితే పెట్టుకోవాలి. సబ్స్క్రిప్షన్స్ అయితే మినిమం దాదాపుగా ఒక $20 నుంచి $30 సబ్స్క్రిప్షన్స్ పెట్టుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే సబ్స్క్రిప్షన్స్ తీసుకోరండి. అక్కడ ఇండియాలో ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అకౌంట్స్ ఇక్కడ వాడుకుంటూ ఉంటారు దాదాపుగా. ఇక్కడ మళ్ళీ వచ్చి ఆ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటే వాళ్ళు చాలా తక్కువ అనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ది పిల్లల ఎడ్యుకేషన్ ఏంటంటే ఇక్కడ అమెరికాలో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అండి. మొత్తం ఏదైతే ఎలిమెంటరీ స్కూల్స్ కానీ లేకపోతే మనకి మిడిల్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఎడ్యుకేషన్ ఫ్రీ. హై స్కూల్ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ. పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ కంటే కింద అంటే మనకి చెప్పాలంటే నర్సరీ అని చెప్పొచ్చేమో. నర్సరీ అంటాం కదా మన ఇండియాలో, పిల్లల్ని నర్సరీకి పంపిస్తున్నాం అని చెప్పేసి అంటాం కదా. అట్లాంటి వాటికి పంపిస్తే మాత్రం ఇక్కడ వాళ్ళకి వాచిపోద్ది. అంటే ఈ వాచిపోవటం కాదు, వాచిపోద్ది నిజంగానే. ఏంటంటే దాదాపుగా ఒక $1,500 నుంచి $2,000 వరకు ఖర్చు అవుతుంది అనమాట మంత్లీ వాళ్ళకి. మన పిల్లల్ని నర్సరీకి అట్లా పంపిస్తే $1,500 నుంచి $2,000 పెట్టుకోవాలి మనం. ఇంకా లేదు ఎలిమెంటరీ స్కూల్స్కి వెళ్తున్నారు, లేకపోతే మిడిల్ స్కూల్కి వెళ్తున్నారు, లేకపోతే హై స్కూల్కి వెళ్తున్నారు అంటే వాళ్ళకైతే ఏం ఖర్చులు ఉండవండి. బస్సు కూడా ఫ్రీ, స్కూల్ బస్సు కూడా ఫ్రీ ఉంటుంది మనకి. ఇది ఎడ్యుకేషన్ గురించి. ఇంకా ఒకవేళ మీరు ఇక్కడ అక్కడ పెన్షన్ లాగా ఇక్కడ మనం ఏదైనా పిఎఫ్, అక్కడ పిఎఫ్ ఇండియాలో మనకి పిఎఫ్ ఉంటుంది కదా, ఇక్కడ అట్లా మనం ఏదైనా సేవ్ చేసుకుందాము అనిపిస్తే ఇక్కడ కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయండి. ఆ ప్లాన్స్ లో మనం మనీ పెట్టుకుంటే దానికి ఒక $200 నుంచి $300 వరకు పెట్టుకుంటే అవి కూడా మనకి ఖర్చుల్లో అంటే ఖర్చు కింద కాదు, యాక్చువల్గా మనకి ఎండ్ ఆఫ్ ద డే మిగిలేయే. కాకపోతే ఫస్ట్ మనకి చేతికి రావు కాబట్టి ఖర్చుల కింద పెట్టుకుంటే అవి $200 నుంచి $300 వరకు అవుతుంది అనమాట. అది ఎవరిష్టం వాళ్ళది. ఆ ప్లాన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదేంటంటే మన ఇండియాలో పిఎఫ్ ప్లాన్ లాంటిది అనమాట. అట్లాంటి ప్లాన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అట్లాంటి ప్లాన్ తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఒక $200 to $300 అవి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళు. అయితే ఇవ్వండి నేను బ్రేక్ డౌన్ చేసిన మనకి ఏదైతే వచ్చే ఆదాయం ఎంత, ఆదాయంలో మనకి అయ్యే ఖర్చులు ఎంత నేను బ్రేక్ డౌన్ చేసిన వాటి గురించి నీకు ఇప్పటివరకు నేను చెప్పాను. అయితే మనము ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువ దేంట్లో ఖర్చు అవుతుంది, హౌసింగ్ లో ఖర్చు అవుతుంది. ఏంటి మనకి ఇంటి రెంట్ మనకి దాదాపుగా 30 to 40% వరకు ఇంటి రెంట్ లోనే మనము మొత్తం స్పెండ్ చేస్తున్నాం అనమాట. అయితే ఇంకా తప్పదు, ఇంకా మరి పిల్లలు మన ఫ్యామిలీతో ఉండాలి అంటే ఇంక ఇంటి రెంట్ మనకి అంత పెట్టాల్సిందే. ఇంకా ఎక్కడెక్కడ సేవ్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి చూస్తే మీరు కార్ దగ్గర సేవ్ చేసుకోవచ్చు. కొత్త కారు కొనాల్సిన అవసరం లేదు. మీరు పాత కారు కొనుక్కొని అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఒక $500 నుంచి $500 పైన సేవ్ చేసుకోవచ్చు అక్కడ మీరు. అట్లాగే మనకి అవుటింగ్ల దగ్గర సేవ్ చేసుకోవచ్చు, డైనింగ్ దగ్గర సేవ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు, గ్రాసరీస్ దగ్గర సేవ్ చేసుకోవచ్చు మీరు. గ్రాసరీస్ ఇప్పుడు నేను చెప్పాను $600 నుంచి $700 దాకా అవుతుందని చెప్పేసి, అది అందరికి అవుతుందని చెప్పలేము. కొంతమంది $300 అయిపోవచ్చు, కొంతమంది $400 అయిపోవచ్చు. అక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా కొన్ని చోట్ల అయితే మీరు సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా కానీ మనకి దాదాపుగా ఒక 4,500 నుంచి 5,000 వరకు అయితే మనకి ఖర్చులు అయితే ఉంటాయండి మనకి. దాదాపు మీరు చూసుకుంటే ఎంత మీరు సేవ్ చేసుకుందామని చూసినా కానీ 4,500 నుంచి 5,000 వరకు ఖర్చులు ఉంటాయి. ఇక్కడ మనకి మిగిలేదైతే ఏముండదు. ఇంకా మీకు చెప్పాను ఇందాక నర్సరీకి వెళ్తున్నారు పిల్లలు అంటే మీకు అవి కూడా ఇంకా మిగిలేదు ఏం లేదు. మొత్తం ఇంకా వచ్చిన శాలరీ వచ్చినట్టు మనకి ఇక్కడ ఖర్చులకే సరిపోతాయి అనమాట. మహా అయితే ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒక $200 నుంచి $300 వరకు మిగులుతాయేమో మనకి, అంతే మహా అయితే. ఇక్కడ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్యాచిలర్ గా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మిగిల్చుకోవచ్చు అనమాట. ఇందాక నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లో వాళ్ళకి మహా అయితే $600 నుంచి $700 వరకు మంత్లీ అవుతాయి. మిగతా ఏదైతే ఉందో మొత్తం మిగిల్చుకోవటమే వాళ్ళు. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ 6 months బ్యాచిలర్ గా ఉంటారు. 6 months కానీ 1 year కానీ బ్యాచిలర్ గా ఉంటారు. అంటే అసలు ఎట్లా ఉంటుంది ఏంటో తెలియదు కదా. స్టార్టింగ్ రావటమే ఫ్యామిలీని ఎవరు తీసుకొచ్చుకోరు. దాదాపుగా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ బ్యాచిలర్ గా వచ్చి అట్లా రూమ్స్ లో ఉండి వాటిలో ఉండి కొంచెం అక్కడ ఏంటంటే సేవింగ్స్ అంతా చేసుకున్న తర్వాత వాళ్ళు ఫ్యామిలీని తీసుకొచ్చుకుంటారు అనమాట. స్టార్టింగే ఫ్యామిలీని తీసుకొచ్చుకుంటే మనకి చాలా బర్డెన్ అయిపోద్దండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ ఇప్పుడు ఒక ఇల్లు లీజ్ తీసుకోవాలి, 2,200 లేకపోతే 2,000 అట్లా పెట్టాలంటే అది కొంచెం టఫే కదా. టఫ్ మీన్స్ మనకి అంత అవసరం ఏముంది, కొంచెం కొన్నాళ్ళు ఉండి సేవ్ చేసుకొని తర్వాత తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశము. ఇది కూడా ఏంటంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కలాగా ఆలోచిస్తారు కాబట్టి నా ఆలోచన అయితే ఇది 6 months మినిమం 1 year అక్కడ మీరు ఇక్కడ ఉండి చూసుకొని ఎట్లా ఉంటుంది ఏంటి అంతా మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీని తీసుకొచ్చుకోవడం బెటర్. నేనైతే దాదాపు అన్ని విషయాలు కవర్ చేశాను అనుకుంటున్నాను. మనకు వచ్చే ఆదాయం కానీ ఖర్చులు కానీ ఎక్కడెక్కడ మిగుల్చుకోవచ్చు అని కానీ ఈ పాయింట్ లో మీరు ఇప్పుడు చాలా వీడియోస్ చూసుంటారు. ఆ వీడియోస్ కి నా వీడియోస్ కి డిఫరెన్స్ ఉందో మీరే చెప్పాలి, కామెంట్స్ లో చెప్పండి మీరు. నేను దాదాపు అన్ని కవర్ చేశాను, ఎక్కడ మిగుల్చుకోవచ్చు ఏంటి అని కూడా మీకు చెప్పాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికాకు వస్తున్నట్టయితే H1B వీసా మీద ఎవరైనా కొత్తగా అమెరికా వస్తున్నట్టయితే H1B వీసాని కదా ఎవరైనా వర్క్ కోసం అమెరికాకు వస్తున్నారో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. మీరైతే షేర్ చేయండి వాళ్ళకి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తేజ ఫ్యామిలీ వ్లాగ్స్.